హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇంట్లో అమ్మ ఆవకాయ పెడుతుందంటే ఆ రోజు ఇల్లంతా భలే సందడిగా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు కొట్టించుకొని రావడం దగ్గర నుండి ఆవకాయ కలిపి కొత్త ఆవకాయకి దిష్టి తీసి ఆ జాడిని అటక మీద పెట్టేదాకా చాలా సరదాగా ఉంటుంది. మా చిన్నప్పుడైతే ఆవకాయ పెట్టిన తర్వాత అదే గిన్నెలో అన్నం కలిపి అందరికి ముద్దలుగా పెట్టేసేవాళ్ళండి. వెన్నపూస పక్కనుంచుకొని ఒక్కో ముద్ద తింటుంటే ఇంట్లో ఎంత అన్నం ఉన్నా సరిపోయేది కాదనమాట. ఇవాళ మీకు మా ఇంట్లో పెట్టుకునే ఆవకాయని చిన్న చిన్న చిట్కాలతో పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను. రీల్ చివరి దాకా చూడండి. ఆవకాయ కోసం మామిడికాయలకి మూతులు కోసేసి ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచండి. వాటిని శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతో తుడుచుకోండి. మీకు ఇష్టమైన సైజులో మామిడికాయ ముక్కల్ని కొట్టించుకోండి. ముక్కల పైన జీడి పొరని తీసేసుకోవాలి, గుర్తుంచుకోండి. మామిడికాయ ముక్కల్ని ఒక పొడి బట్ట మీద వేసుకొని అరగంట గాలికి ఆరనివ్వండి. పచ్చడి పెట్టడం ఒక సినిమా అయితే అందులోని కథానాయకుడు మనం వాడే కారం అండి. కారం ఉండే గుంటూరు మిరపకాయల్ని, మంచి రంగిచ్చే బళ్ళారి మిరపకాయల్ని ఎండలో పోసుకొని తొడాలు తీసేసి మెత్తటి కారం ఆడించుకోండి. ఇవాళ నేను పెట్టే కొలత 4 పావుసేర్లు, అంటే అరమానిక. గ్రామ్స్ లో అయితే కనుక 800 గ్రాములు. ఇందులోకి పావుసేరు లేదా 250 గ్రాముల పప్పు నూనెని ముక్కల్లోకి పోసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 30 డబ్బా దంచుకున్న కల్లుప్పుని ఎండలో పెట్టుకోండి. ఆవాలు, మెంతుల్ని ఎండలో పెట్టి అరడబ్బా కంటే కొంచెం తక్కువ ఆవు పిండిని, అందులో సగం అంటే పావు డబ్బా మెంతు పిండిని తయారుగా ఉంచుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయల రెబ్బల్ని ఒల్చుకొని పెట్టుకోండి. అలాగే ఇంకొక వెల్లుల్లిపాయని ముక్క చెక్కగా దంచుకోండి. ఆవకాయలోకి ఒక డబ్బా కారాన్ని, 30 డబ్బా దంచుకున్న కల్లుప్పుని, అరడబ్బా కంటే కొంచెం తక్కువ ఆవపిండి, అందులో సగం మెంతు పిండిని, వెల్లుల్లిపాయ రెబ్బల్ని, దంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దని, చివరిగా ఒక స్పూన్ పసుపుని వేసుకొని ఉప్పు, కారం, ఆవపిండి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కారంలోకి నూనెలో వేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కారం అంతా ముక్కలకి పట్టేలాగా చూసుకోండి. ఆవకాయని చేత్తో కలిపితేనే రుచి బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక డబ్బా అంటే 200 గ్రాముల పప్పు నూనె వేసుకొని పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ పచ్చడిని జాడీలో గాని ఒక గాజు గిన్నెలో గాని వేసుకొని పచ్చడి పాడైపోకుండా ఒకసారి దిష్టి తీసి మూత పెట్టి పైన ఒక గుడ్డని కట్టుకోండి. పచ్చడి పెట్టిన 3వ రోజు మూత తీసి పచ్చడిని మొత్తం కలుపుకొని ఉప్పు, కారం, నూనె ఏది అవసరమైతే అది సరి చేసుకోండి. 5వ రోజున పచ్చడిని ఒకసారి మంచిగా కలుపుకుంటే ఏడాది మొత్తం నిలువ ఉండే ఆవకాయ పచ్చడి తయారైపోతుందండి. ఇవాళ నేను చూపించిన ఆవకాయని ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.